ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సింది, వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావద్దనే కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే, సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమని అర్థం? అంటే 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించినాం. 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడమే గొప్ప. నేను వారికి టూరిజం మినిస్టర్గా నేను అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు. మరి వాస్తవం ఇదైతే ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నవ్వాల్లో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పత్రికలో ఒక్కో అందాల బామకు 30 తులాల బంగారమా? 30 తులాలు కాదు కదా, 3 గ్రాములను ఇచ్చిండ్రా? అంటే ఎంత దుర్మార్గం! అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు, 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా, నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయించుకుంటా ఉన్నారో, అంటే పూర్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే మీరెట్లా నాయకులు అవుతారయ్యా? ఏ లెక్క ప్రకారం? అంటే దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, మళ్ళీ అది పోతే రాజకీయాలు జోలికి పోవచ్చు, కానీ అంటే 100% ఇక్కడ యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇవి ఎంత నిజమో, వీళ్ళు చెప్పినటువంటి 30 తులాల బంగారము 200 కోట్ల ఖర్చు అని ఎంత నిజమో, అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 4 లక్షల కోట్లే అప్పు చేసింది, 3,50,000 కూడా మిగతా చేయలేదనేటువంటి మాటలు మాట్లాడినో అది కూడా వాస్తవం. 8 లక్షల కోట్లు అయితే మాట్లాడిన. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం కూడా బోగస్ అనేది దీని ద్వారా మరొకసారి రుజువైంది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రుజువైంది, ఈనాడు వీళ్ళు మాట్లాడిన దీని సాక్షిగా రుజువైంది. నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానీకానికి, నేను ఏ రోజు కూడా ఈనాటి వరకు గడిచిన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క అబద్ధం కూడా చెప్పలే. నా నైజం అది కాదు. ఇన్ని రోజులు ఎందుకున్నా ఎవరు ఏం మాట్లాడతారో మాట్లాడనియండి, అంతా అయిపోయిన తర్వాత వాస్తవాలు బట్టబయలు చేసినప్పుడు వాళ్ళ ముఖాన్నే చీకొడతారు ప్రజలు. మీరు ఇంత పొడవు అంత పొడవు అని చెప్పని
ఏదో సస్తే గుంతపడినట్టుగా మీ మాటలకు వాస్తవాలకు పొంతలేనిది